హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ నాట్ హెల్దీ వైస్ కాకుండా ఫిట్గా ఉండడానికి మాకంటూ కొన్ని ఫిజియో యాక్టివిటీస్ ఏమైనా చూపించండి అంటూ ఉంటారు. ఇప్పుడు మేము జనరల్గా జిమ్కి వర్కౌట్స్కి వెళ్తూ ఉంటాం, లేదంటే యోగా చేస్తూ ఉంటాం. సో హెల్దీ బేసిస్గా ఉండడానికి ఇట్లాంటివి ఏమన్నా యూజ్ అవుతాయా? చాలా మెంబర్స్ మా దగ్గరికి ఫిజికల్ ఫిట్నెస్ కోసం చాలా మంది వస్తుంటారు. అంటే మీకు తెలీదు, చాలా విఐపీస్ కుందన్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దే విల్ చూస్ ఎ లేడీ ఫిజియోథెరపిస్ట్ హూ కెన్ టీచ్ దెమ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, అంటే వాళ్ళని ఫిట్ పెట్టడానికి అలా కూడా మమ్మల్ని అపాయింట్ చేసుకుంటారు. మాకు తెలిసిందల్లే ఎప్పుడైనా బాగకపోతే పారాలిసిస్ వచ్చినప్పుడు నెక్ పెయిన్ వస్తేనే ఫిజియోథెరపిస్ట్ అనుకుంటాం. అంటే మేము ఫిజికల్ ట్రైనర్స్, అంటే ఆల్రెడీ నేను ఫిట్గా ఉండాలి. ఫస్ట్ నన్ను చూసి వాళ్ళు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి అడిగారు. ఫిట్గా ఉండాలంటే ఏం చేస్తారు రోజు? నేను అయితే యోగా పిచ్చి నాకు. ఐ డూ లాట్ ఆఫ్ యోగా. జిమ్కి వీక్లీ 2 days వెళ్తూ ఉంటాను. ఫిట్ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో యోగా ఈజ్ ద బెస్ట్ థింగ్ అండి నాకైతే. నేను యోగా చేయడం వల్ల చాలా నేర్చుకున్నాను, లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. చెప్పే సార్ కూడా చాలా ఇంప్రెసివ్ అండ్ చాలా నేర్చుకున్నాను సార్ దగ్గర. నా గురువు పేరు వికాస్ షినాయ్, ఆయన నా గురువు. పంచి యోగా నేర్పిస్తుంటారు. అందరి స్టూడెంట్స్ లాగా అంత రెగ్యులర్గా ఉండకపోవచ్చు నేను, బట్ వీక్లీ 3 to 4 days అయితే నేను వెళ్తాను. యోగా చేయడం వల్ల చాలా లైఫ్ చేంజ్ అయింది నాకు. ఐ బికెమ్ వెరీ ఫిట్. ఇంకోటి 80% ఈజ్ అ డైట్ అండి. డైట్ ఈజ్ అ వెరీ, ఈ ప్యాక్డ్ ఫుడ్స్ కానీ సోడాస్ కానీ, ఈ కూల్ డ్రింక్స్, షుగర్ ఈజ్ ద మెయిన్ టాక్సిక్ థింగ్ అండి. ఫస్ట్ అది కొంచెం కట్ డౌన్ చేశారనుకోండి, మీరు 60% వెయిట్ కట్ డౌన్ అయిపోతుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది ఎర్లీ ఏజ్ అంతా అయిపోయిన తర్వాత గుర్తిస్తున్నామా మేము? నేను అదే అనుకుంటాను, ఇంత ఎర్లీ ఏజ్ రియలైజ్ అవ్వలేదు ఏంటి అని చెప్పేసి. అదే చెప్తున్నాను, ఇన్ ఏ ప్రొఫెషన్ వి గ్రో. మన పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నతో పాటు మనం కూడా గ్రో అవుతాం. దిస్ ఈస్ వాట్ ద అడ్వాంటేజ్ ఇన్ ఎ ప్రొఫెషన్ అనమాట. సో ఫిజికల్ ఫిట్నెస్ అనేది 80% డైట్ అండి. డైట్ కరెక్ట్గా ఉన్నాను. ఐ డోంట్ సే ఇన్ని గ్రామ్స్ ప్రోటీన్, ఇన్ని గ్రామ్స్ కార్బ్స్ తీసుకోమని చెప్పి అని కాదు. అట్లీస్ట్ ఇంటర్మీడియట్ డైట్ ఒక 7 o'clock కల్లా మీ డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే, యాక్చువల్గా 6 o'clock డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే బెటర్. అట్లీస్ట్ గివ్ సమ్ టైమ్ ఫర్ ద ఫాస్టింగ్. అలా ఉంటుంది. దట్ వాజ్ అమేజింగ్ అండి. మ్యామ్ నాకు డౌట్, పర్సనల్గా యాజ్ ఎ లేడీ డాక్టర్గా, ఫర్ లేడీస్ యోగా ఈజ్ బెటర్ అంటారా, వర్కౌట్స్ ఆర్ బెటర్ అంటారా? యోగా ఈజ్ బెటర్. యోగా ఈజ్ మోర్ బెటర్. ఓకే, సో హౌ కెన్ యూ డిఫైన్ దట్? అంటే యోగా ఈజ్ డివైన్ అండి. యోగా చేసేటప్పుడు మీకు వెయిట్ లాస్ చేయాలి. మీరు యోగా చేసి ఉన్నారు కాబట్టి మీకు యు నో ఎవ్రీథింగ్ అంటారు. అదే చెప్తాను, యోగా అనేది డివైన్. యోగా వల్ల మనం యోగా స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనం ఏదో వెయిట్ తగ్గాలి అని చేయకూడదు. యోగా వెయిట్ రిడక్షన్ లాగా చూడకూడదు. బలాన్ని ఇస్తుంది మన బాడీకి. కాళ్ళల్లో ఉన్న కండరాలు, చేతుల్లో ఉన్న కండరాలు, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క దానికి స్ట్రెంగ్త్ ఇచ్చేది యోగా. మన కోర్ మజిల్స్ని కానీ స్ట్రెంగ్తన్ చేసేది కూడా యోగానేనండి. సూర్య నమస్కార్ ఎవ్రీడే ఒక 11 సూర్య నమస్కారాలు చేయండి, అన్ని వర్కౌట్స్ అందులో వచ్చేస్తాయి, మీకు ఈజీగా వచ్చేస్తాయి. ప్రాణ ప్లస్ ఆయం, ప్రాణాయం, దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఆఫ్ అన్ ఇండియన్ కల్చర్. ప్రాణాయం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు విజరల్ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు యోగా అనేది ద బెస్ట్. నేను వర్కౌట్ అంటే యోగా, జిమ్ అని నేను తప్పని చెప్పను, బట్ దాని మీద డిపెండ్ అవ్వకూడదు. యాజ్ నాకేంటంటే జిమ్ ఎందుకు వెళ్ళాలనుకుంటానంటే, వీక్లీ 2 days టు ఇంప్రూవ్ మై మజిల్. నేను యాజ్ వి గ్రో ఏజ్ మజిల్ లాగింగ్ ఎక్కువగా ఉంటుంది. టు హ్యావ్ ఎ గుడ్ షేప్, దట్ వే ఐ షుడ్ ఇంక్రీజ్ మై స్ట్రెంగ్త్ అని చెప్పేసి నేను జిమ్ ప్రిఫర్ చేస్తాను, బట్ నాట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ జిమ్. యోగా ఐ ప్రిఫర్. యోగా ఈజ్ ద బెస్ట్. సో నేను ఎవ్రీ విమెన్కి, నేను నా ఫ్రెండ్స్ కలిసినప్పుడు కానీ ఎవరికైనా నేను చెప్దాం అనుకుంటాను, కానీ కలిసినప్పుడు వాళ్ళు లెక్చర్ ఇస్తాను అనుకుంటారని చెప్పేసి నేను చెప్పను. అది చెప్పాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది ఇప్పుడు. ఎందుకంటే లెట్ పీపుల్ నో దెమ్ సెల్ఫ్. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ రెస్పెక్ట్.
ఏదైనా సెల్ఫ్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి. నాకు సెల్ఫ్గా వచ్చింది కాబట్టి అది లాంగ్ టైమ్గా ఉంది. సో సెల్ఫ్ డిసిప్లిన్, నువ్వు డిసిప్లిన్గా ఉండాలని నువ్వు డిసైడ్ చేసుకోవాలి తప్ప ఒకళ్ళు ఇంపోజ్ చేస్తే నువ్వు డిసిప్లిన్గా ఉండవు. సో ఇవి నేను చాలా పాటిస్తాను. దట్ వాస్ అమేజింగ్ సెంటెన్స్ అండి. వావ్, దట్ వాస్ నైస్. అండ్ ఇప్పుడు ఫిజియో ఒక పేషెంట్కి మీరు చెప్పే ముందు దాన్ని మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటారా, హౌ ఇట్ విల్ వర్క్ అని? అంటే మేము ఎలక్ట్రోథెరపీ మెషిన్స్ ఉంటాయండి మాకు పెయిన్ రిలీవింగ్ కోసం అని చెప్పేసి. ఆ మెషిన్స్ మేము ఆల్రెడీ మా మీద ట్రై చేసాం చదువుకుంటప్పుడు. ఐఎఫ్టీ మెషిన్, అల్ట్రాసౌండ్ కానీ, అంటే మా లెక్చరర్స్ మా మీద చేసి చూపించడం కానీ, అది ఎలా హౌ పేషెంట్ కెన్ ఫీల్ అని చెప్పేసి, అంటే చిన్న ఇంటెన్సిటీ పెట్టుకొని మేము ఫీల్ అవుతాము. సో వీ ఆల్రెడీ నో దాట్ పేషెంట్ పెట్టినప్పుడు వాళ్ళు బేర్ చేస్తారా చేయరా. పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇంటెన్సిటీ రిక్వైర్మెంట్ ఉంటుంది, తక్కువగా ఉన్నప్పుడు అసలు పెయిన్ లేకపోతే అది పెట్టుకుంటే కూడా నొప్పి వస్తుంది. సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్. అండ్ ఒక డాక్టర్గా, ఫ్యామిలీ డాక్టర్గా ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ బయటకు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఈ డాక్టర్ గారు వచ్చారు ఏం అడగాలి అని మీ ముందుకు వస్తూ ఉంటారా? ఎక్కువ ఇవి మీకు వినిపిస్తూ ఉంటాయి, అడుగుతూ ఉంటారు, ఏం అడుగుతూ ఉంటారు? మా మమ్మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం మా మమ్మీ పెద్ద లైన్, ఎవరన్నా ఉంటే కూడా మా అమ్మ ఈ టైంకి వస్తుంది రిపోర్ట్ తీసుకొని రండి అని చెప్పి రెడీగా ఉంచుతుంది మా మమ్మీ. అంత ఫ్రీనే. ఎగ్జాక్ట్లీ. మమ్మీ ఏంటి మమ్మీ ఇక్కడ అంటే అంటారు. మా మమ్మీ ఏమో అందరికీ నువ్వు ఏం డబ్బులు తీసుకోవద్దమ్మా, కన్సల్టేషన్ మాత్రం చెయ్యు అని అంటుంది అనమాట. సో రిపోర్ట్ తీసుకొని వస్తారు నా దగ్గరికి. బట్ నేను గైడ్ చేస్తాను వాళ్ళకి. ఊర్లో వాళ్ళు అక్కడ ప్లేస్లో ఉన్న వాళ్ళు గైడ్ చేసింది నేను చేసి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది వాళ్ళకి. అండ్ ఫంక్షన్కి ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కనబడగానే లక్షిత ఈ నడుము నొప్పి బాగా వస్తుంది ఏం చేయాలి అని అంటూ ఉంటారు. ఫస్ట్ ఏంటి అనిపించేది, ఇప్పుడు ఓకే ఫైన్, నేను కూడా ఎవరికైనా కలిసినప్పుడు నేను అడుగుతాను కదా, సరే ఇట్స్ ఫైన్, ఏం చిరాకేం అనిపించదు. బట్ యా దిస్ హ్యాపెన్స్. నేను కనిపిస్తే వాళ్ళకి నొప్పులు గుర్తుకొస్తాయి. అందరికి ఒకటే ఆన్సర్, మీరు క్లినిక్కి రండి అని చెప్తాను తప్ప ఎవరికి కూడా అక్కడ సలహాలు ఇవ్వడం తగ్గించేశాను. ఫ్రీగా సలహాలు మాత్రం ఇవ్వట్లేదు ఈ మధ్య. దట్ ఇస్ ఫర్ షూర్. క్లినిక్ రండి అని చెప్తున్నాను. వాట్స్ యువర్ ఫిట్నెస్ రీజన్ అంటే ఇట్స్ యోగా అంటారా మీరు కూడా? యోగానండి. యోగా, ప్రాపర్ డైట్, ఆల్ టుగెదర్. కానీ 3 types ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా మ్యామ్. ఒకళ్ళేమో ఎంత పర్ఫెక్ట్గా మనం ఉందాము చేద్దామన్నా చేయలేరు, బద్దకస్తులు. కొన్ని చేద్దాం అనుకుంటే టైం దొరకదో ఏమో ఇంకొకళ్ళు, ఇవన్నీ ఏం పట్టించుకుంటాలే కానీ అని తినేసేవాళ్ళు ఒకళ్ళు. సో ఈ టైం బేస్డ్ తీసుకొని మనం, మీరు అన్నట్టు ఇందాక 3 lines చెప్పారు, సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అదండి, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఈ 3 batches కి సెల్ఫ్ మోటివేషన్ ఉంటే ఏదైనా చేయగలరు. నేను ఫస్ట్ నాకు మోటివేషన్ ఎక్కడ వచ్చిందంటే ఆఫ్టర్ మై సెకండ్ డెలివరీ నేను చాలా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. మై సెకండ్ బేబీ వాజ్ 4.1 kgs. సో ఇట్ వాజ్ వెరీ మచ్. మా హస్బెండ్ పక్కన నేను మా ఆయనకి అక్కలా కనిపించేదాన్ని. ఒకటేసారి నేను ఏంటి ఇట్లా అయిపోయాను, పక్కన అతనేమో యంగ్ అనిపిస్తున్నాడు, నేనేమో ఇలా కనిపిస్తున్నాను. నా మైండ్ అసలు అక్కడ స్టక్ అయిపోయింది అనమాట. ఎట్లాగైనా అంటే వన్స్ మై సెకండ్ బేబీ స్టాప్ ఫీడింగ్, అక్కడ నుంచి యోగా చేయడము ఫిజికల్గా. అప్పటి వరకు ఏదైనా చేయాలని లేజీగా ఉండేది, పొద్దున్న లేచి యోగా చేయాలంటే లేజీగా ఉండేది. అండ్ నేను ఈ ప్రొఫెషన్ ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత నా పేషెంట్స్కి నేను ఫిట్నెస్ గోల్స్ చెప్తున్నప్పుడు ఐ జస్ట్ ఫెల్ట్ ఇక్కడ గిల్ట్, నేను ఫిట్ లేను కదా అని చెప్పేసి ఆ గిల్ట్ అనిపించేది. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ అనిపించింది నాకు. సో ఫస్ట్ నేను ఫిట్ ఉండాలి, అది కూడా ఒక మోటివేషన్ నాకు. ఐ బిలీవ్ దాట్. అండ్ మంచి బట్టలు వేసుకోవాలంటే ఫిట్ ఉండాలి లేడీస్కి, యూనో. సో ఫస్ట్ ద బెస్ట్ ఆర్నమెంట్ ఈజ్ యువర్ బాడీ, యువర్ సెల్ఫ్. దట్ ఐ బిలీవ్. సో ఏది వేసుకున్నా బాగుంటుంది. లేడీస్ ఎంత డాక్టర్ అయినా కూడా లేడీస్ ఆర్ లేడీస్, యూనో, ఫిట్నెస్. సో అదొకటి నాకు మోటివేషన్ అనిపిస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.